వెల్కమ్ బ్యాక్ టు విఎన్ డిజైన్. ఈరోజైతే 11 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ లోపు ఏ అమ్మాయికైనా సరిపోయే పెట్టికోట్స్ అవి ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలనేది చూద్దామండి. ఇప్పుడైతే నేను లైనింగ్ ఎలా ఫోల్డ్ చేశానని చూసారు కదండి. 4 ఫోల్డ్స్ వేసుకున్నా. ఇప్పుడు 2.5 నెక్కు పెట్టుకున్నా అండి. షోల్డర్ 3 ఇంచెస్ పెట్టేసుకున్నా. చంక డౌన్ 6 ఇంచెస్ పెట్టుకున్నా. నెక్ డౌన్ 6 ఇంచెస్ పెట్టేసుకున్నా. స్లేట్ గీసుకున్నా. ఇప్పుడు మీకు ఫోల్డింగ్ మళ్ళీ ఒకసారి చూపిస్తా అండి, నేను ఏ విధంగా ఫోల్డ్ వేసుకున్నా అనేది. ఒక స్లేట్ క్లాత్ని ఇలా, అంటే మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ కొంటాం కదండి, ఆ బ్లౌజ్ పీస్ని 4 హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం ఎట్లా ఫోల్డ్స్ వేసుకుంటాం అట్లా 4 ఫోల్డ్స్ వేసి దాన్ని డబుల్ ఫోల్డ్స్ వేసాయండి. ఎందుకంటే ఇవి 2 పెట్టికోట్లు అండి, ఒకేసారి కట్ చేస్తాను అన్నమాట, సింగిల్ కాదు. 2 విడివిడిగా 2 పెట్టికోట్లని ఒకేసారి కట్ చేసుకోవటానికి ఒకేసారి ఫోల్డింగ్ వేసుకున్నా, అందుకని అట్లా ఉంది. చూసారు కండి. ఇప్పుడు నేను ఇందులో పెట్టుకున్న మార్కింగ్స్ని బేస్ చేసుకొని రౌండ్ నెక్ గీసుకున్నా. ఇప్పుడు 9 ఇంచెస్ డౌన్కి 9 ఇంచెస్ డౌన్కి బ్యాక్ సైడ్ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇప్పుడు చంక 6 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అది కట్ చేసుకున్నా. ఇప్పుడు ఒక డాట్ కోసం షోల్డర్కి ఒక డాట్, ఇది బేస్ డాట్ అని చెప్పి అదొకటి పెట్టుకున్నా. ఇప్పుడు 9 ఇంచెస్కి బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ గీసుకున్నా అండి. బ్యాక్ సైడ్ 9 ఇంచెస్ కట్ చేసుకున్నా నెక్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉక్సుల కోసం అనమాట, ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఓపెన్ చేసుకున్నా. ఫ్రంట్ సైడ్ ఇది ఫ్రంట్ అండి, ఇది బ్యాక్ అండి. ఈ విధంగా కటింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ కొంచెం లోతు తీసుకున్నాండి. ఇప్పుడు వేరే బాడీ సేమ్ ఇదే మెజర్మెంట్ ఇలానే ఇంకొక 2, ఇవి 2 కట్ చేసాయి కదండి, ఇంకొక 2 కటింగ్ చేస్తున్నా. అవి కరెక్ట్ చెప్తానండి, వీటిలో ఏమన్నా అర్థం కాకపోతే అందులో క్లియర్గా వినండి. ఇప్పుడైతే 9 ఇంచెస్ బ్యాక్ నెక్ తీస్తున్నా అండి. ఈ విధంగా బ్యాక్ నెక్ మార్కింగ్ 9 ఇంచెస్ పెట్టేసుకున్నా. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ తీసాయి కదండి, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకేసారి తీసాను 6 ఇంచెస్. ఇప్పుడు 9 ఇంచెస్ కొంచెం తగ్గించేసరికి 9 ఇంచెస్ తీసేసాను. ఇప్పుడు చూసారు కదండి, బాడీ ఇట్లా రిటర్న్ వేస్తే ఇట్లా వస్తుందండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఓపెన్ చేయాలి, ఉక్సులు పట్టి కాజల పట్టి వస్తుంది కదా, అందుకని ఫ్రంట్ నెక్ ఓపెన్ చేసుకోవాలి. ముందు కొంచెం అంటే ఫ్రంట్ నెక్ సైడ్ సంక వైపు లోతు కొంచెం తీసా. ఇప్పుడు ఓపెన్ చేసేయండి ఉక్సులు పట్టి కాజల పట్టికి. నిజంగానే మీకు ఇంతకు చెస్ట్ లూజ్ చూపిలే కదండి, చెస్ట్ లూజ్ చూపిస్తుంది. ముందైతే కప్పు బారు 14 ఇంచెస్ 14 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ 8 ఇంచులు అండి. ఖర్చు కాక అంటే మనం కుట్టుకునే స్టిచ్చెస్ కాకనే నెక్ 6, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 9, చంక 6, షోల్డర్ 3. స్టిచ్చింగ్ చూద్దామండి. ఇప్పుడు కాజా పట్టి అండి, కాజా పట్టికి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు కాజా పట్టికి ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నా. 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇప్పుడు
ఇప్పుడు జాయింట్ పెడుతున్నా అండి. చూడండి, ఈ విధంగా నేనైతే 2 బాడీలకి ఒకేసారి స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. రెండు బాడీ ఫ్రాక్స్కి. ఇది కాజా పట్టీ అండి. ఇలా కాజా పట్టీ స్టిచ్ చేసుకుంటున్నా. ఒకటి అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ రెండోది. కాజా పట్టీ అయితే రైట్ సైడ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకున్నా అండి. అంటే మన రైట్ హ్యాండ్కి వెళ్ళి వచ్చేటట్టు. నెక్స్ట్ ఉక్సులు పట్టీ అండి. చూసారు కదా, రైట్ సైడ్ కాజాల పట్టీ తీసుకున్నా, లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టీ చేస్తున్నా అండి. ఉక్సులు పట్టీకి అయితే 1 ఇంచ్ గ్యాప్లో ఒక పట్టీ తీసుకున్నా అండి. 1 సైడ్ అంచు వచ్చింది. చూడండి, 2 బాడీ ఫ్రాక్స్కి ఒకేసారి వేస్తున్నాను నేను. పట్టీ అండి ఇది. ఇదండి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ. ఇప్పుడు కాజా పట్టీ సైడ్ తీసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడుస్తూ నెక్ ఇలా మడుస్తూ సన్నగా స్టిచ్ వేసుకోవాలండి నెక్ సైడ్. చూసారు కానీ ఇలా నెక్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు శంఖ వైపు, ఇప్పుడు నెక్ వైపు ఎలా వేసుకున్నాం అనేది ఎగ్జాక్ట్ శంఖ వైపు కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కింద సైడ్ అండి. కింద సైడ్ కూడా సేమ్ అలానే మడిచి కుట్టుకోవాలి సన్నగా. ఈ కింద నడుము స్టిచ్ చేస్తున్నాం కదండి సన్నగా. ఇది మాత్రం మన బ్లౌజులకి ఇట్లా మందంగా ఒక 2 ఇంచెస్ విత్తులో స్టిచ్ చేసుకుంటాం కదండి, అలా అయినా మడుచుకోవచ్చు. అది మన ఇష్టం అండి. వీళ్ళైతే ఇలా అడిగారని ఇలా సన్నగా కుడుతున్నా. ఇప్పుడు డాట్స్ వేయాలండి, నడుము డాట్స్. చూడండి ఎలా వేస్తున్నాను. ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ వేయాలండి. సైడ్ వైపు జాయింట్ వేయాలి.
ఇటువైపు సైడ్ కూడా జాయిన్ చేయాలి. చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను నేను. చూడండి ఎంత బాగుందో కదండి పెట్టికోట్. బనీన్ పెట్టికోట్ అంటారు దీన్ని, హాఫ్ పెట్టికోట్ అని కూడా అంటారండి. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత నీట్గా ఉందో. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. చూడండి లోతు అయితేనే, సంక లోతు అయితేనే చాలా బాగుందండి. పిల్లలకి ఇలా స్టిచ్ చేసి వాడేలా చేయండి, చాలా మంచిదండి. ఈ మధ్య అందరూ రెడీమేడ్ తీసుకుంటారండి, రెడీమేడ్ కన్నా ఇలా అయితే చాలా అంటే చాలా మంచిది. ఇలా చేయడానికి ట్రై చేయండి, ఇలా స్టిచ్ చేయడానికి చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్